హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో రానున్న రోజుల్లో మార్కెట్ని ఏ ఫ్యాక్టర్స్ పాజిటివ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మొదటగా ఇప్పటివరకు మార్కెట్లో ఎలాంటి న్యూస్ వస్తుందని, లేకపోతే ఆల్రెడీ వచ్చిన న్యూస్కి మార్కెట్ ఎలా ఆల్రెడీ రెస్పాండ్ అయిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆర్బీఐ బ్యాంక్స్ ద్వారా తీసుకుంటున్న స్టెప్స్కి మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. మ్యూచువల్ ఫండ్స్కి హెల్ప్ చేయించాలనే ప్రయత్నం, అలాగే ఎన్బిఎఫ్సిలకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హెల్ప్ చేయించాలని ఆర్బీఐ ప్రయత్నానికి అయితే మార్కెట్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది ఫ్రెండ్స్. దీంతో పాటు ఒక యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ లో ఈ వైరస్ ఉన్న పేషెంట్స్ మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ చూపిస్తుంది అనే ఒక న్యూస్ కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. దానికి కూడా మార్కెట్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. దీంతో పాటు గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ తీసుకురాబోతుంది. దాంతో అండర్లయింగ్ ఎకానమీ అనేది కొంత స్ట్రెంత్ అవుతుంది. మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి కొంత బూస్ట్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ అయిన ఫ్యాక్టర్స్. ఇప్పుడు మార్కెట్ ఏ ఫ్యాక్టర్స్ కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొదటగా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ రెమ్డెసివిర్కి అయితే ఈయుఏ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్. దీని మీనింగ్ ఏంటంటే, ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎమర్జెన్సీ కండిషన్లో ఉంటారో, ఎక్కువ సిమ్టమ్స్ ఉండి కంట్రోల్ కాకుండా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డ్రగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. బట్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే మనకి చాలా అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఆటో సేల్స్ రీసెంట్గా వచ్చాయి. అది మనకి నెగిటివ్గానే ఉంది. అండ్ గ్లోబల్ జీడిపి డేటా, లైక్ యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ వాళ్ళు జీడిపిని పోస్ట్ చేశారు. అండ్ యూఎస్ జీడిపి కూడా మనకి వీక్గానే ఉంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా యూఎస్లో ఎక్కువగానే ఉంది. సో ఇదంతా కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సో దీంతో పాటు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహేంద్ర రిజల్ట్స్ అయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అయితే వచ్చాయి. సో వాటి రిజల్ట్ తాలూకా ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ మనకి మార్కెట్ ఓపెనింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి కీ ఇంపార్టెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీలో మనకి అది హెవీ వెయిట్ అంటే ఆ కంపెనీ నెగిటివ్గా మూవ్ అయినా పాజిటివ్గా మూవ్ అయినా ఆ ఇండెక్సే మూవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ నెగిటివ్గా మూవ్ అయినట్లయితే రిలయన్స్తో పాటు ఇండెక్స్ కూడా మనకి మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మనకి లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాకపోతే పోయినసారి లాగా కాకుండా రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్గా డివైడ్ చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్లో అయితే యాక్టివిటీని ప్రమోట్ చేసేదానికోసం అయితే గవర్నమెంట్ ప్రయత్నించింది. కాకపోతే రెడ్ జోన్సే చాలా ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. ఇప్పుడు ఏవైతే రెడ్ జోన్స్లో పెట్టే యాక్టివిటీ ఎక్కువ చేయట్లేదో అవే మనకి ఇంపార్టెంట్ జోన్స్. కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ఢిల్లీ, ముంబై ఇవన్నీ కూడా ప్రెసెంట్ రెడ్ జోన్స్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏ ఏరియాస్లో నుంచి అయితే మంచి రెవెన్యూ వస్తూ ఉంటుందో అవి స్టిల్ మనకి రెడ్ జోన్స్లోనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూఎస్ చైనా రిలేటెడ్గా చేసిన స్టేట్మెంట్స్. అంటే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్గా 2 days బ్యాక్ చేసిన స్టేట్మెంట్స్ చైనాను ఉద్దేశించి ఇలా చెప్పడం జరిగింది. మీరు ఈ వైరస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి మేము అండ్ మాతో పాటు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా దీనికి సఫర్ అయితే అవుతుంది. మీరు ఇలా చేశారు కాబట్టి కమింగ్ డేస్లో మీ మీద కొత్తగా టారిఫ్లు వేస్తామని చెప్పే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారనమాట. మీ అందరికీ తెలుసు, చాలా నెలల బ్యాక్ మనకి యూఎస్కి అండ్ ఈ చైనాకి మధ్యలో టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయి ఇలా టారిఫ్లు రిలేటెడ్గా అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. మందే కాదు, గ్లోబల్గా కూడా. అండ్ ఇప్పుడు కూడా ఇలాంటి టెన్షన్స్ క్రియేట్ అవుతున్నట్లయితే అది ప్రెసెంట్ భరించడానికైతే వరల్డ్ అయితే సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వైరస్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అయితే ఎకానమీస్ మీద పడింది. అండ్ వీళ్ళు కూడా ఈ వార్ అనేది, జియో పొలిటికల్ వార్ అనేది స్టార్ట్ చేసినట్లయితే అది ఫర్దర్గా కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్, వారెన్ బఫెట్ గారి కంపెనీ అయిన బెర్క్షైర్ హతావే వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు తెలుసుంటుంది ఆల్రెడీ, వారెన్ బఫెట్ గారి కంపెనీ బెర్క్షైర్ హతావే అనేది ఒక హోల్డింగ్ కంపెనీ అనమాట. సో అది స్పెషల్గా బిజినెస్ ఏం చేయదు. బట్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్లో వాటాను కొనుక్కోవడం ద్వారా ఆ కంపెనీస్ పర్ఫామ్ చేస్తుంటే వారెన్ బఫెట్ గారి కంపెనీ బెర్క్షైర్ హతావే కూడా పర్ఫామ్ చేస్తుంటుంది. సో వాళ్ళ పోర్ట్ఫోలియో హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ నుంచి మార్చ్ క్వార్టర్కి ఎలా మారింది అనేది చూద్దాం. సో డిసెంబర్ క్వార్టర్లో వాళ్ళు ఓవరాల్గా హోల్డ్ చేస్తున్న దాని నెట్ వర్త్ అనేది $248 billion ఉంటే, దాని తర్వాత మనకి మార్చ్లో ఫాలో అయింది కదా మార్కెట్. సో ఈ $248 billion కాస్త $180 billion దగ్గరగా వెళ్ళిపోయింది అనమాట. ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ నెట్ లాస్ అనేది $50 billion దగ్గరగా ఉంది. అండ్ ఇది మనం ఇంపార్టెంట్గా గమనించాల్సింది, వారెన్ బఫెట్ గారు ఎప్పటి నుంచో ఎక్కువగా క్యాష్ రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారనమాట. మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు కూడా తను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. స్టిల్ తన దగ్గర $137 billion క్యాష్ అయితే ఉంది. వారెన్ బఫెట్ గారి యాన్యువల్ మీటింగ్లో తను చేసిన స్టేట్మెంట్స్లో నుంచి ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన స్టేట్మెంట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటగా, రీసెంట్ టైమ్స్లో తను ఎయిర్లైన్ స్టాక్స్లో వాటానైతే కొనుగోలు చేశారు. డెల్టా ఎయిర్లైన్స్లో 10% అరౌండ్గా. కాకపోతే దాని తర్వాత కండిషన్స్ అన్ని మారిపోతూ ఈ వైరస్ వల్ల షట్ డౌన్ అయిపోయాయి కదా ఎయిర్లైన్ కంపెనీస్ అన్ని కూడా. సో ఈ వాటాలను అయితే తను అమ్ముకోవడం జరిగింది. సో దానికి తన రీజన్ ఏం చెప్తున్నారంటే, నేను బై చేస్తున్నప్పుడు మేము అనుకున్న క్రైటీరియా ప్రకారమే ఆ స్టాక్స్ ఉన్నాయి. బట్ మేము బై చేసేసాక ఈ ఈవెంట్స్ వల్ల మేము అనుకున్న క్రైటీరియా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి మేము సెల్ చేసామని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్లోనే ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అలాగే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. బట్ రానున్న రోజుల్లో
ఒకవేళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మారిపోతూ ఆ కంపెనీ అండ్ ఆ సెక్టార్కి ఇంపాక్ట్ అవుతుందని మనకు అర్థమవుతున్నా, ఆ కంపెనీ రిజల్ట్స్ బాగా పర్ఫామ్ చేయకుండా ఏదైనా అదర్ ఫ్యాక్టర్స్ ఆ కంపెనీ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయని మనకు అర్థమవుతున్నట్లయితే మనం స్టెప్ బ్యాక్ అవడం అనేది మనం తప్పు చేసినట్టు కాదు. ప్రెసెంట్ కండిషన్స్ లాంగ్ టర్మ్ లో ఆ సెక్టార్ని ఆ కంపెనీని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ని బయటకు తీస్తున్నట్లు అనమాట. సో ప్రెసెంట్ తను కూడా అంతే, రీసెంట్ గా కొన్ని ఎయిర్లైన్ స్టాక్స్ లో నుంచి అయితే తను ఎగ్జిట్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇది చూడండి, తను ఎక్కువగా క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాం కదా, $140 బిలియన్ దగ్గరగా. సో మీ స్టాక్ కూడా పడిపోతుంది కదా, మీకు మంచి వాల్యుయేషన్ అనిపిస్తే మీ స్టాక్ ని మీరే కొనొచ్చు కదా అంటే, ప్రెసెంట్ మా దగ్గర ఉన్న మనీ వాల్యూ కంటే కూడా స్టాక్ వాల్యూ అనేది చీప్గా లేదు కాబట్టి మేము ఇప్పుడు కొనాలనుకోవట్లేదు, కరెక్ట్ వాల్యూ వచ్చినప్పుడు కొంటామని స్టేట్మెంట్స్ చేశారనమాట. అండ్ అలాగే ఇప్పుడు మార్కెట్స్ అన్ని పడుతున్నాయి కదా, మీకు ఏదైనా అట్రాక్టివ్గా అనిపిస్తుందా అంటే, ప్రెసెంట్ మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా మాకేది కూడా అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఒకవేళ అట్రాక్టివ్గా కనిపించినట్లయితే డెఫినెట్లీ మేము పెద్ద అమౌంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాం స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఫాలో అవుతున్నా సరే ప్రెసెంట్ వాళ్ళ వాల్యుయేషన్స్కి ఏవి టచ్ అవ్వట్లేదు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఆ క్యాష్ని మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ మేము అనుకున్న వాల్యుయేషన్స్లోకి కంపెనీ అయినా వచ్చినట్లయితే డెఫినెట్లీ మేము ఆ కంపెనీని కొనడానికి అంటే ఆ కంపెనీలో వాటాను కొనడానికి ప్రయత్నిస్తామని. ఎయిర్లైన్ స్టాక్స్లో తను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బయట ఉన్న కండిషన్స్ మారుతున్న దాన్ని అర్థం చేసుకున్న వారెన్ బఫెట్ గారు అయితే తన ఇన్వెస్ట్మెంట్ని బ్యాక్ తీసుకోవడం అయితే జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఆర్బీఐ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక యాక్టివిటీని సస్పెండ్ చేస్తూ ఈ సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక లైసెన్స్ని ఆర్బీఐ క్యాన్సిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఎవరైతే డిపాజిట్స్ వేసుంటారో డిఐసిజిసి యాక్ట్ 1961 ప్రకారం ఎవరైతే డిపాజిట్స్ చేసిన డిపాజిటర్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు డిపాజిట్ చేసింది అప్ టు 5 lakhs అయినట్లయితే కంప్లీట్గా అయితే వాళ్ళకి వస్తుంది. ఒకవేళ 5 lakhs కంటే ఎంత వాళ్ళు డిపాజిట్ చేస్తున్నా సరే 5 lakhs మాత్రమే వస్తుందన్నమాట. సో ఇలా ఎందుకు చేశామని చెప్పి ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ప్రెసెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అనేది హైలీ అన్స్టేబుల్గా ఉంది అండ్ వీళ్ళని వేరే బ్యాంక్తో మెర్జర్ చేయడమా లేకపోతే రివైవల్ ప్లాన్ అనేది మా మైండ్లో అయితే ప్రెసెంట్ అయితే లేదు. ప్రెసెంట్ అయితే లిక్విడేషన్ ప్రాసెస్లో ఉన్నాం. రీసెంట్గా బ్యాంక్స్లో ఉన్న డబ్బులకి ఇన్సూరెన్స్ని పెంచడం జరిగింది కాబట్టి ఇలా ఎవరైతే డిపాజిట్స్ వేస్తున్నారో ఈ కోఆపరేటివ్ బ్యాంక్లో అప్ టు 5 lakhs వరకు ఉన్నట్లయితే వాళ్ళకి కంప్లీట్గా అయితే డబ్బులు అయితే వెళ్తుంది. నెక్స్ట్ వీక్లో ఏ డేస్లో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయనే డేటా అయితే ఇక్కడ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ మనకి 6th May ఉంది అండ్ మ్యారికో రిజల్ట్స్ 4th May, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 7th May, టాటా కాఫీ, వరుణ్ బీవరేజెస్ ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఏ డేట్స్లో ఉన్నాయనేది ఈ డేటా మీకు టెలిగ్రామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో యాడ్ అవ్వాలి, మమ్మల్ని యాడ్ చేయండి అని చెప్పి నెంబర్స్ని కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు ఫ్రెండ్స్. నేను మీకు మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను, అలా కామెంట్స్లో నెంబర్స్ ఆర్ పర్సనల్ డేటాని పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ డేటా ఇంకెవరి చేతిలోకి వెళ్ళినా సరే దాన్ని మిస్యూజ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డే ట్రేడర్ తెలుగు అని చెప్పి ఇంగ్లీష్లో టైప్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది. ఆల్మోస్ట్ 48,200 మెంబర్స్ ఉంటారు. సో ఆ ఛానల్లో జాయిన్ అవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీస్ ఎంత డివిడెండ్ ఇస్తున్నాయి అండ్ వాటి ఎక్స్ డేట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫైజర్ వాళ్ళు 320 రూపీస్ పర్ షేర్ అయితే స్పెషల్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు ఆల్రెడీ. దానికి ఎక్స్ డేట్ అనేది 6th May. సో ఈ ఎక్స్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ డేట్ కంటే ఒక వర్కింగ్ డే ముందు మనం స్టాక్స్ని అయితే కొనాలన్నమాట. మన పోర్ట్ఫోలియోకి రావాల్సిన అవసరం లేదు. అలా కొన్నట్లయితే రికార్డ్ డేట్కి మన పోర్ట్ఫోలియోకి వస్తాయి, వీళ్ళకి మనం షేర్ హోల్డర్గా రిజిస్టర్ అయిపోతాం అనమాట. సో ఎప్పుడైతే మీకు ఎక్స్ డేట్ అని ఉంటుందో ఆ డే రోజు కొన్నా మనకి రాదు, అంతకు ముందున్న ఒక వర్కింగ్ డే ముందు మనం కొని ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటాని మీరు లాస్ట్ వీక్ అంతా అనాలిసిస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి డిఐఎస్ పాజిటివ్ సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్. 2,200 crores దగ్గరగా పాజిటివ్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ అయితే 6,884 crores నెట్ సెల్లర్స్గా అయితే ఉన్నారు. సో డిఐఎస్ అయితే కొంత సపోర్ట్ చేస్తూ వచ్చారు మార్కెట్ని అండ్ ఎఫ్ఐఎస్ కొంత సెల్లింగ్ మోడ్లో అయితే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చాయి కదా, ఆటో సేల్స్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చాయి కదా. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్న డిఐఎస్ స్టిల్ సపోర్టివ్గా ఉన్నారా లేదంటే వాళ్ళు కూడా నెట్ సెల్లర్స్గా మారుతున్నారా అనేది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 600 points ఫాల్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనం ఎలాంటి లెవెల్స్ని గమనించాలనే దాని గురించి మొదట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. సో మనకి 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది 9,400 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఆ 9,400 లెవెల్ ఇంపార్టెన్స్ మీరు గమనించినట్లయితే రీసెంట్ టైమ్స్లో మనకి 9,400 దగ్గరికి వచ్చి మార్కెట్ కొంత డౌన్ సైడ్కి వెళ్ళడం అంటే అక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేయడం అయితే మనకు కనిపిస్తూ వచ్చింది. సో 9,380 to 9,400 లెవెల్లో రీసెంట్ టైమ్స్లో మార్కెట్ మనకి రిపీటెడ్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి కరెంట్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు 9,400 అనేది ఒక ఇంపార్టెంట్ మార్క్ అయితే అవుతుంది. సో ఆ లెవెల్ దగ్గర మనకి 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ ఆ 9400 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ని నేను 9250 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ నేను 9640 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, బట్ మనం 9800 అరౌండ్ ఉన్నాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే 9640 ని మనం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. లేదు ఉన్న లెవెల్స్ దగ్గరే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్ గా 10,000 అనేది సైకలాజికల్ గాను అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా 10,000 మార్క్ క్రాస్ చేసే కొంత ఇంటెన్సిటీ అయితే ఎక్కువగా కనిపించింది మనకి. సో ఇమీడియట్గా 10,000 మార్క్ అయితే మనం రెసిస్టెన్స్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినట్లయితే. SGX నిఫ్టీ క్లోజ్ అయిన విధానం అండ్ మనకి రిజల్ట్స్లో కొంత నెగిటివిటీ కనిపిస్తుంది కాబట్టి ఓపెనింగ్ నెగిటివ్గా ఉంటే మాత్రం 9614 రెసిస్టెన్స్గా అయితే గమనించండి. అండ్ సపోర్ట్ ఇమీడియట్గా 20,400 అండ్ రెసిస్టెన్స్ అయితే 22,180 ఫ్రెండ్స్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.